సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మద్యం కుంభకోణంలో టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఓవైపు నకిలీ మద్యం, మరోవైపు లిక్కర్ సిండికేటు దందాతో రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిన టీడీపీ నాయకుల బాగోతాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడు కీలపర్తి శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో సంచలనంగా మారింది. లిక్కర్ సిండికేట్లో టీడీపీ నేతల ప్రమేయం మరోసారి బట్టబయలైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లిక్కర్ సిండికేట్లో మామూళ్ల వసూళ్లకు సంబంధించి అధికార పార్టీకి చెందిన మరో నేత అడ్డంగా బుక్కయ్యారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడు కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కో మద్యం షాపునకు 1.40 లక్షల చొప్పున వసూలు చేయాలంటూ షాపు యజమానితో ఆయన మాట్లాడడం సంచలనంగా మారింది. హలో సార్, చెప్పండి. అది నిన్న వాళ్ళు మేము కూర్చున్నాం, ఎవరు మనవాళ్ళని 16లో నేను మధ్యరాంబాబు మొదలైన మేక రమేష్ వాళ్ళు మీ అంతానే ఎమ్మెల్యేకి అమౌంట్ ఏదో సెట్ చేసి మొత్తం మాట్లాడుకుని 10 రూపాయలు పెంచి ఆడటం ఎలా అన్నది బాగా చూస్తున్నాడు ఆయన అన్ని. మనకి ఇప్పుడు మనిషికి 40 చెప్పిన వదిలి చేస్తున్నాం, చాలా మంది ఇచ్చారు. ఎంతంటే 40 పెరిగిందండి. అంటే మనం ఇప్పుడు డిపార్ట్మెంట్కి ఏం చేయాలన్నది లెక్కలు ఉంటాయండి, మనం భయపడట్లేదు. 100 రూపాయల స్టాండ్ మీద రాసుకొని మనం ఏమనుకున్నాం అన్నీ అది ఎమ్మెల్యే దగ్గర పెట్టండి అంతే. 20 మందితో మాత్రం మాట్లాడించి ఎమ్మెల్యేతో దగ్గర పెట్టి అది చేద్దాం అన్నాడు. అదే అది కొద్దిగా మీరు 11 టైం కొద్దిగా మేక రమేష్ పంపించేస్తారా? సరే అండి, నేను ఏదో టైంలో తీసుకొస్తాను. కొద్ది రోజుల క్రితం ఓ మద్యం షాపు యజమానితో ఎక్సైజ్ శాఖకు ఎంత ఇవ్వాలి, మద్యం ధర ఎంత పెంచి అమ్మాలి అనే విషయమై రాజమహేంద్రవరం టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆడియో బహిర్గతమైంది. ఇది జరిగి నెలడు గడవక ముందే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి ఆడియో బయటకు రావటం సంచలనంగా మారింది. బండారం పదే బయటపడుతున్నా ఏ మాత్రమూ సిగ్గు లేకుండా మద్యం దందా కొనసాగిస్తున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి ఆడియో టేప్తో రాష్ట్రంలో టీడీపీ నేతల మద్యం దందా మరోసారి బట్టబయలైందని రాజమండ్రి మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్ చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు మద్యం సిండికేట్ వ్యవహారంలో ఆడియోతో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడని తెలిపారు. ఎమ్మెల్యేకు మామూలు అమౌంట్ సెట్ చేసినట్లు ఆ ఆడియోలో స్పష్టంగా చెప్పారని అన్నారు. కొద్ది రోజుల క్రితం రాజమండ్రికే చెందిన మరో టీడీపీ నేత మజ్జి రాంబాబు ఎవరికెంత ముట్టజెప్పాలో మద్యం షాపుల యజమానులకు చెప్పిన ఆడియో బయటకు వచ్చిందన్నారు. ఇలా టీడీపీ ప్రజాప్రతినిధులు అనుచరుల ద్వారా ఏ మాత్రమూ సిగ్గు లేకుండా విచ్చలవిడిగా మద్యం దందా సాగిస్తున్నారని తెలిపారు. ఇక్కడ సాక్షాత్తు స్థానికంగా రాజమహేంద్రవరం నగరం ప్రతిష్ట మట్టి కొలిపే విధంగా, దిగజార్చే విధంగా ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటే ఇంత దారుణాతి దారుణంగా అసలు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రభుత్వము ఎందుకు యాక్షన్ తీసుకోదండి? ఈవీఎం ఎమ్మెల్యేని సస్పెండ్ చేయకుండా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారు? మద్యం వ్యవహారంలో అనుచరులతో నేరుగా దొరికిన సిటీ ఎమ్మెల్యేను ప్రభుత్వం ఎందుకు ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించదని ప్రశ్నించారు. చంద్రబాబుకు, లోకేష్ కు చిత్తశుద్ధి ఉంటే వాసును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మార్గని భరత్ డిమాండ్ చేశారు.